హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియో ఏంటంటే మనము ఇన్స్టెంట్గా గోరింటాకు అంటే అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి అన్నప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అని. దీన్ని తయారు చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ వే అండి ఇదైతే. ఈ ప్రాసెస్ మొత్తం హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి. అంటే ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ కాదు, మనం ప్రిపేర్ చేసి చేతులకు పెట్టుకొని వాష్ చేసుకొని రిజల్ట్ కూడా హాఫ్ అన్ అవర్లో మనం చూసేయచ్చు. బయట దొరికే వాటికంటే ఇది చాలా ఈజీ అండ్ బెస్ట్ అండి. ఎందుకంటే నేను పర్సనల్గా దీన్ని ప్రిపేర్ చేసి రిజల్ట్ చూసి తర్వాత చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అయితే 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. దానికి కావాల్సిన మెయిన్ ఒక చిన్న బౌలు. ఆ బౌల్ అంటే కొంచెం మీకు యూజ్లెస్గా ఉండేది లేకపోతే ఏదైనా సరే చిన్నది పెట్టుకొని దాంట్లో ఒక న్యూస్ పేపర్ పెట్టి, తర్వాత ఒక ప్రమిద ఉంటుంది కదా దీపం పెట్టేది, అది ఎక్స్ట్రా ఉండేది కానీ లేకపోతే మీకు యూజ్లెస్గా ఉండేది కానీ అది పెట్టేసిన తర్వాత దాని చుట్టూ షుగర్ వేసేయాలి. అంటే మనం ప్రమిద పెట్టాం కదా దాని చుట్టూ షుగర్ ఫుల్ చేసేయాలి. తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. అంటే కొంచెం అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నీట్గా దాని చుట్టూ ఫుల్ చేసేయాలి. మనం మెయిన్ తీసుకునే బౌల్ ఏంటంటే కొంచెం పాతగా ఉండేది తీసుకుంటే బెటరు, ఎందుకంటే ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది అందుకోసం. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ ప్రమిదకి సెట్ అయ్యేలాగా, అంటే మన ఆవిరి ద్వారా ఇది గోరింటాకు అనేది తయారవుతుంది కాబట్టి ఆ గిన్నెలోకి మొత్తం గోరింటాకు అనేది ఫామ్ అవుతుంది. మనం ఇంతవరకు అయితే ఒక బౌల్ లోపల ఒక పేపర్ పైన ఒక ప్రమిద పైన ఒక చిన్న గిన్నె పెట్టాం కదా, దాని తర్వాత అది మొత్తం కవర్ అయ్యేలాగా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అది ఎలా ఉండాలంటే మనం కింద బౌల్ పెట్టాం కదా అది మొత్తం క్లోజ్ అయిపోయేలాగా, అసలు బయట నుంచి గాలిని లోపలికి వెళ్ళకుండా మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అలాంటి గిన్నె తీసుకోవాలి. తర్వాత మొత్తం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా, ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవడమే డైరెక్ట్గా. మనం మంట అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి, ఎందుకంటే లోపల వాటరు అలాంటివి ఏం లేవు కదా, ఓన్లీ షుగరు జీలకర్ర ఆవిరి ద్వారా మనకి గోరింటాకు అనేది తయారవుతుంది కదా. మనం ఎక్కువ పెట్టామనుకోండి మాడిపోతుంది. నేను స్టవ్ పైన పెట్టిన 2 నిమిషాల తర్వాత పైన ఉన్న బౌల్ ఉంది కదా అది ఒకసారి తీసి చూస్తే అప్పుడప్పుడే ఫామ్ అవుతా ఉంది మనకి గోరింటాకు అనేది. మళ్ళీ అలాగే క్లోజ్ చేసేయాలి. మనకి గోరింటాకు అనేది ప్రిపేర్ అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే, మనం పైన ఒక బౌల్ పెట్టాం కదా వాటర్ పోసి, ఆ వాటర్ మొత్తం చిన్న చిన్న బుడగల్లాగా అలా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చింది అనుకోండి మనకి ఇంకా గోరింటాకు అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. కిందున్న బౌల్ని కదిలించకుండా మెల్లగా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, లిక్విడ్ మొత్తం ఫామ్ అయింది కదా ఆవిరితో, అదేనండి మన గోరింటాకు. కొంచెం చల్లారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, మనకి గోరింటాకు అనేది చాలా సింపుల్గా తొందరగా తయారైపోయింది. తర్వాత మనం బౌల్లో నుంచి ప్రమిదని తీసి పక్కన పెట్టుకోవాలి. లోపలంతా బ్లాక్గా అయిపోయింది కదా, అదేంటంటే మనం లోపల షుగరు జీలకర్ర వేసాం కదా, ఆ ఆవిరికి అది బాగా బాయిల్ అయ్యి అలా బ్లాక్గా తయారవుతుంది. లోపల మనం సేఫ్ సైడ్కి న్యూస్ పేపర్ పెట్టాం కదా, న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బౌల్ అనేది ఎక్కువ మాడకుండా మనం క్లీనింగ్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఇలా వాటర్ పోసేసుకొని కొంతసేపు ఆగిన తర్వాత స్పూన్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు. మనం గోరింటాకు తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి కుంకుమ వేసుకోవాలి. కొంచెము రెడ్ కలర్లో ఉంటుంది కదా, అలాంటి కుంకుమ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి కుంకుమ వేసుకుంటామో మనకి ఆ కలర్లో మనకి గోరింటాకు అనేది పండుతుంది. మనం సేఫ్ సైడ్కి కొంచెం లిక్విడ్ వేరే గిన్నెలో వేసుకోవడం బెటరు, ఎందుకంటే కుంకుమ వేస్తాం కదా, ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి కుంకుమ గట్టిగా అయిపోతుంది, అప్పుడు బాగోదు. ఒక ఎయిర్ బౌల్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అది కరెక్ట్గా సరిపోయింది అని ఎలా తెలుస్తుందంటే, ఆ ఎయిర్ బౌల్తో ఒక చిన్నగా ఆ బౌల్ పైన ఒక లైన్ వేస్తాం అనుకోండి, అది కిందికి జారిపోకుండా ఉందనుకోండి, కరెక్ట్గా సరిపోయింది మనం పెట్టుకోవడానికి అని. మొత్తం తయారైపోయిన తర్వాత నా చేతికి పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా నేను పెట్టుకొని చూపిస్తే. అందుకోసము రిజల్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే, కొంతమంది ఇది ఫేకా రియలా అనే డౌట్ వస్తుంది కదా, అందుకోసం రియల్గా నేను లైవ్లో చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా, అందుకోసం.
నా చేతికి పెట్టడం కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్‌గా ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం అనుకోండి మనము 4 to 5 మినిట్స్‌లో ఆరిపోతుంది. తర్వాత వాష్ చేసుకోవడమే డైరెక్ట్‌గా. ఇలా వాష్ చేసుకునేటప్పుడు మనం కుంకుమ వేసాం కదా, కొంచెం రెడ్ కలర్ కుంకుమ, అది మొత్తం వెళ్ళిపోతుంది వాష్ చేసుకునేటప్పుడు. మనకు ఒరిజినల్ ప్యూర్ గోరింటాకు అనేది మన చేతికి కనపడుతుంది. చూడండి ఒకసారి. చూసారా ఎంత బాగా పండిందో, ప్యూర్ రెడ్ కలర్లో. మనకు బయట దొరికే కోన్ కానీ లేకపోతే ఆకు కానీ మనకి ఇంత పర్ఫెక్ట్గా పండదు. నాకు తెలిసి ఇంత చక్కగా, ఇంత ఈజీగా, ఇంత తొందరగా తయారయ్యే గోరింటాకు అయితే 100% ఇదే బెస్ట్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి మీరు ఇలా చేసుకున్నారనుకోండి, మీరు గోరింటాకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు. నేను ఒక చేతికి పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక చేతికి పెట్టుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.